పట్టణంలో ఆక్సిజన్ సిలిండర్ పేలిన ఘటన కలకలం రేపింది. కార్పెంటర్స్ కాలనీకి వెళ్లే రోడ్డులో పాత ఇనుము వ్యాపారి రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా నిల్వ చేసిన ఆక్సిజన్ సిలిండర్లలో ఒకటి ఎండవేడిమికి పేలినట్లు సమాచారం. ఈ సమయంలో సైకిల్ పై వెళ్తున్న 65 ఏళ్ల మన్నె దానియేలు తీవ్రంగా గాయపడ్డారు. కళ్లకు గాయాలు కావడంతో కనిపించడం లేదని బాధితుడు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ చూపు రాలేదని తెలిపారు. ఘటనపై యజమాని పట్టించుకోవడం లేదని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన పదుల సంఖ్యలో సిలిండర్లు నిల్వ చేయడం వల్ల ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ నుంచి చెప్పాలి, నేను స్కూల్ కాడికి సైకిల్ వేసుకొని వెళ్తున్నా. సైకిల్ వేసుకొని వెళ్తుంటే మన కేంద్రకి వెళ్తాను కదా, సైకిల్ వేసుకొని వెళ్ళిపోతున్నాను. సైకిల్ వేసుకొని వెళ్ళిపోతుంటే అక్కడికి వెళ్ళేడికే డామ్ అని పేలింది. గ్యాస్ బండ్ లేపేరికి సైకిల్ నుంచి కింద పడిపోయి అట్లాగే లేచిపోయి అరిసాక స్కూల్ అక్కడ పని చేసే వాళ్ళు అందరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ 2 ఇండస్ట్రీలు చేశారు. 2 ఇండస్ట్రీలు చేసి బందరు తీసుకెళ్ళిపోవాలని అన్నారు. బందరు తీసుకెళ్ళి బందర్లో అక్కడ మళ్ళీ అక్కడ ఏం మాట్లాడే ఇక నాకే తెలియదు. ఇక ఇండస్ట్రీలు చేశాడు. ఇండస్ట్రీలు చేసి సిలిండర్ ఎక్కిచ్చేసాడు. స్టాండింగ్ మాత్రం ఇక్కడి నుంచి ఇది మాత్రం స్టాండింగ్ తీసాడు. అది ఎవరిదండి గ్యాస్ గోడౌన్స్? ఎవరిదో అసలు ఎక్కడ పెట్టారు గ్యాస్ బండ? మన పచ్చిమిల్లి గోడౌన్ కాడ పాత ఇనుము సామాను పాత ఇనుము సామాన్ దగ్గర రోడ్డు పక్కన పెట్టారా? అది